ఆ పాయింట్ చుట్టూరు వాళ్ళు శనగ సాగు చేస్తూ ఉన్నారు. అది చేయడం వల్ల ఏమవుతుందంటే మాకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. నిర్మాణాలను వెంటనే పూర్తి చేసి ఆర్ఎన్పీటీగా గారికి వినతి పత్రాలను అందజేసిన లబ్ధిదారులు మరియు బీజేపీ నాయకులు. ఇక కొందరి ఇండ్లు పట్టాలు ఇచ్చిన నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. డబుల్ బెడ్రూమ్ బాధితులము. ఇప్పటికీ 2 సంవత్సరాలు అయిపోయింది పట్టా పేపర్ ఇచ్చి. ఇప్పటి వరకు కూడా ఇది అందుబాటులో లేదు. ఏవి సౌకర్యం కలగజేయడానికి వినతి పత్రం ఇవ్వడానికి ఆఫీస్కి వచ్చాము, ఇచ్చాము. కానీ ఇలానే ఎన్నో చోట్ల తిరగడానికి అవుతుంది కానీ చేయడానికి ఎవరు ముందుకు రావట్లేరు. ఇప్పుడున్న ప్రభుత్వం ఆయన చొరవ చేసుకొని జల్దీ చేసి పేద ప్రజలకు అందించాలని కోరుతున్నాను. గత ప్రభుత్వం హుస్నాబాద్ పట్టణంలోని మహమ్మదాపూర్ రోడ్లో గల ఒక ప్రభుత్వ భూమిలో దాదాపు 540 ఇండ్లను డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించడం జరిగింది. దాంట్లో భాగంగా 4 బ్లాక్లకు గాను 96 మంది కుటుంబాలకు పట్టాలు ఇచ్చి వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు 3 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కేవలం స్లాబ్ గోడలు పెట్టి అట్లనే అసంపూర్తిగా ఉంచారు. దాంట్లో నీటి సౌకర్యం కానీ, కరెంట్ సౌకర్యం కానీ, డ్రైనేజ్ సౌకర్యం కానీ, ప్లంబింగ్ కానీ ఏది కూడా జరగకుండా అసంపూర్తిగా ఉన్నది. ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో 96 మంది లబ్ధిదారులు వాళ్లకు ఇల్లు వచ్చిందనే సంతోషం కూడా లేకుండా దాదాపు 3 సంవత్సరాల నుంచి హుస్నాబాద్ పట్టణంలో 3 నుంచి 5,000 కిరాయి కట్టుకుంటా పాపం పేద బడుగు బలహీన వాళ్ళు అందరూ కూడా కార్మికులు రోజువారీ కూలీ చేసుకుంటూ జీవనం గడిపే పరిస్థితి వాళ్ళది. ఆ రకంగా 3 నుంచి 5,000 రూపాయలు కిరాయి కట్టుకుంటూ అద్దె గుంపుల్లో బతుకుతున్న దుర్భరమైన పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. కానీ ఈ 96 మంది కుటుంబాలు స్థానిక రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి ఇటీవల పోయినప్పుడు వినతి పత్రం కూడా అందజేయడం జరిగింది. అందరూ కుటుంబాలకు సంబంధించి వాళ్ళందరూ కూడా సారు మాకు గూడు ఉన్నది కానీ దానికి సరైన సౌకర్యాలు లేవు, అవి గట్టి అంటే ప్రభుత్వానికి